మొదటిసారి మనం పూజ చేసుకుంటున్నప్పుడు మనకి ఎన్ని డౌట్‌లయితే ఉంటాయో, అలాగే పూజ అంతా చక్కగా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా పూజలో వాడుకున్నటువంటి పసుపు గణపతిని, అలాగే కలశంలో పోసినటువంటి వాటరు, కొబ్బరికాయ, అలాగే స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకున్నటువంటి అక్షింతలు, అలాగే అమ్మవారిని పూజించుకున్న కుంకుమ, ఇవన్నీ ఏం చేయాలి అనే డౌట్ కూడా మనకి వస్తూ ఉంటుంది కదా! అవన్నీ ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కామెంట్ కూడా చేసేయండి. ఓకేనా? పూజ అయిపోయిన తర్వాత అందరికీ ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే, ఫస్ట్ మనం కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే డౌట్ వస్తుంది. కలశాన్ని అంటే మనం శుక్రవారం పూజ చేసుకుంటే ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కలశాన్ని కదపకూడదండి. శనివారం ఉదయాన్నే మనం కలశాన్ని అయితే కదుపుకోవాలి. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, పూజలో మనం పెట్టుకున్న పసుపు గణపతిని ఏం చేయాలి అని. పసుపు గణపతిని మనము ముఖానికైతే రాసుకోవచ్చండి. కాళ్ళకి, చేతులకి అలా కాకుండా ఓన్లీ ఫేస్‌కి అయితే వాడుకోవచ్చు. అలా మేము చేయము అనుకుంటే పసుపు గణపతిని వాటర్‌లో నిమజ్జనం అంటే వాటర్‌లో కలిపేసి ఆ వాటర్‌ని తులసి మొక్కలో గానీ, లేదా మన ఇంట్లో ఏ మొక్కలుంటే ఆ మొక్కలకి మనం తొక్కకుండా ఉండే ప్లేస్‌లో అయితే ఆ వాటర్‌ని పోసుకోవాలి. నెక్స్ట్ మనం కలశ స్థాపనకి వాడినటువంటి ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్‌లో కానీ బియ్యం పోసుకుంటాం కదా! ఆ బియ్యాన్ని ఏం చేయాలి అనుకుంటాం కదా! ఆ బియ్యంతో మనం పరమాన్నం అంటే స్వీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరమీ అమ్మవారి ప్రసాదంలాగా భావించి తీసుకోవాలండి. కలశ స్థాపనకి రాగి చెంబులో వాటర్ పోసుకుంటాం కదా! ఆ వాటరు పూజ అయిపోయిన తర్వాత మనం ఇల్లంతా చల్లుకోవాలండి. అలాగే చల్లుకున్న తర్వాత మిగిలిపోయిన వాటరు తులసమ్మలో కానీ, అంటే తులసి మొక్క పెట్టుకున్న కుండీలో కానీ, లేకపోతే మన ఇంట్లో ఉన్న మొక్కల్లో కానీ ఆ వాటర్‌ని పోసుకోవాలి. రాగి చెంబులో వాటర్‌తో పాటు మనము కాయిన్ కూడా వేసుకుంటాం కదా! ఆ కాయిన్‌ని తీసి డైలీ మనం డబ్బులు ఎక్కడైతే ఇంట్లో బీరువాలో అయితే బీరువాలో, ర్యాక్స్‌లో అయితే ర్యాక్స్‌లో పెట్టుకుంటుంటాం కదా! ఎక్కడైతే మనము మనీ పెట్టుకుంటుంటామో ఆ ప్లేస్‌లో ఈ కాయిన్‌ని అయితే పెట్టుకోవాలండి. నెక్స్ట్ కలశ స్థాపనకి వాడినటువంటి కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళమందరిమీ ప్రసాదంలా అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ కలశ స్థాపనలో మనం అమ్మవారికి పెట్టినటువంటి బ్లౌజు, ఆ బ్లౌజుని తీసి మనం అలాగే పూజ రూమ్‌లో ఉంచుకోవచ్చండి. అలాగే అమ్మవారికి మనం కలశ స్థాపనకి వాడినటువంటి గాజులు మనం తీసుకొని మనం వేసుకోవచ్చండి. నెక్స్ట్ స్వామివారికి కానీ, అమ్మవారికి కానీ మనం అక్షతలతో పూజ చేసుకుంటాం కదా! అష్టోత్తరం చేసుకున్నటువంటి ఆ అక్షంతలతో మనం ఆ అక్షంతలన్నీ ఒక డబ్బాలోకి తీసుకొని పూజ రూమ్‌లో అయితే ఉంచుకోవచ్చు. డైలీ మనం పూజ చేసేసుకున్న తర్వాత స్వామివారు, అమ్మవారి ఆశీర్వాదంలా అయితే ఆ అక్షతల్ని మనం వాడుకోవచ్చు. అంటే మనం వేసుకోవచ్చండి. నెక్స్ట్ అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకుంటాం కదా! ఆ కుంకుమని కూడా జాగ్రత్తగా తీసి పెట్టుకొని పూజ రూమ్‌లోనే ఉంచుకొని, పూజకు ముందు కానీ, పూజ తర్వాత కానీ రోజు మనం ఆ కుంకుమనైతే పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ అమ్మవారికి పెట్టిన వాయనం చీర, బ్లౌజెస్ ఇవి మనమైనా వేసుకోవచ్చండి. లేదా మన అమ్మకి కానీ, అత్తయ్యకి కానీ ఇవ్వచ్చు. లేదా ఇంకెవరైనా ముత్తైదువులకు కూడా మీరు వాయనంగా కూడా ఇవ్వచ్చండి. ఆ పూజ చేసుకున్న రోజు ఒక తాంబూలమైనా మన గడప దాటి వెళితే మంచిది అని అంటారు. సో, మన ఇంట్లో చిన్న పిల్లలకి అమ్మవారిలా భావించి వాయనం ఇచ్చినప్పటికీ బయట ఒక్కరికైనా తాంబూలం ఇవ్వండి. మంచిది. ఓకేనా? సో, నేను చేసినటువంటి ఈ వీడియో కొందరికి కాపోయినా కొందరికైనా ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. పూజ కానీ, పూజ తర్వాత కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫాలో అవుతుంటారు కదండీ! మేమైతే ఇలాగే ఫాలో అవుతాము. మేము ఏదైతే ఫాలో అవుతామో మీతో కూడా అదే షేర్ చేశాను. నా వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.